హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. 31st నైట్ అయితే కేక్ చేసేద్దాము అనేసి రెడీ చేసేసామండి. సాయంత్రము మేము ఎప్పుడు కేక్ కట్ చేయము న్యూ ఇయర్కి. సరేలే ఇంట్లో ట్రై చేద్దాము. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు చేస్తాను, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేద్దామని చెప్పేసి నిన్న మధ్యాహ్నం ట్రై చేసేసాము. కేక్ అయితే చేసేసామండి. 2 కప్పులు మైదా తీసుకున్నాను. ఇంకా అవన్నీ బేకింగ్ పౌడరు, వెన్నీలా ఎసెన్స్ మా కాడ ఉంటుంది. ఇంకెప్పుడన్నా పిల్లలు అడిగితే చేసి పెడతాను కేకు. అందుకనే 31st రోజు కూడా నైట్ కేక్ కట్ చేస్తాము. ఏమో ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాము. ప్రతి సంవత్సరం కష్టాలే ఉన్నాయి. ఈ ఇయర్స్ అంతా నాకు చాలా కష్టం ఉందండి. నాకు మళ్ళీ ప్రత్యేకంగానే చాలా కష్టాలు అయితే పడ్డాము మేము. వచ్చే సంవత్సరం అయినా ఈ కష్టాలు లేకుండా ఉండాలని కేక్ కట్ చేద్దామని అనుకుని ఇంకా కేక్ అయితే రెడీ చేసేసామండి. ఉప్పు పెట్టి గిన్నెలోను దాంతో ఇది రైస్ కుక్కర్కి వస్తుందండి. దాంట్లో కేక్ చాలా బాగా వస్తుంది. దీంతో 4 సార్లు ట్రై చేశాను దాంతో. ఇంకా కేక్ చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ కాజల్ అయితే ఎప్పుడు కోసం అని రెడీగా కూర్చున్నారండి. కేక్ చేస్తున్నాం మమ్మీ అని. ఇంకా కేక్ అయితే చేసేసిన తర్వాత మరి మీకు ఎలా ఉంది పోయిన 2024? మాకైతే చాలా కష్టాలే మిగిలిసిందండి. 2025 అన్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు కూడా కోరుకోండి, ఓకేనా? మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. నా వీడియోస్ ముందుకు వెళ్తూ ఉంటే నేను 2025లో యూట్యూబ్ సక్సెస్ చేయగలనో లేదో అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఇంకా మా ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నాడు కదా. సేమియా అయితే పాల సేమియా మొన్న చేసుకున్నది ఉంది కదా, ఆయన పాలు వేసుకొని తినేసాడు. మధ్యాహ్నానికి అయితే చేపల కూర చేశాను. కేక్ అయితే చూడండి, ఒక పక్కన అయితే మాడిపోయినట్టు వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది అసలు కేకు. ఇంక దాని మీద డెకరేషన్కి ఏం చేయాలని ఆలోచన వచ్చింది. ఇంకా ఏమంటారు, ఫ్రూట్స్ ఉంటుంది చూడండి, సాక్స్, అది ఏమంటారు దాన్ని, ఫ్రూట్స్ చేసుకుంటే సాక్స్తోనే దాంతోనే డెకరేషన్ చేసేసాము. కొద్దిగా అయితే సైడ్ని అయితే మాడినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. డైరీ మిల్క్ చాక్లెట్ పెట్టి మధ్యలో కేక్ అయితే రెడీ చేసేసాము. ఇంకా లాస్ట్ అయితే కేక్ తిండం మానేసి పైన ఉన్న చాక్లెట్లు తింటుంది. లాస్ట్ అయితే కాజల్తో నైట్ కట్ చేపించేసాము. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ, నా సబ్స్క్రైబర్ అందరికీ. నైట్ అయితే పడుకున్న వాళ్ళని లేపేసి కట్ చేపించేసాము. ఇంకా కేక్ అయితే చాలా బాగుందండి. మా కేక్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మా కేక్ ఎలా ఉందని. ఇంకా మీరు కూడా మా అలానే కేక్ చేశారా, లేదంటే షాప్లో కొనుక్కున్నారా? మేమైతే ఎప్పుడు న్యూ ఇయర్కి ఎప్పుడు కేక్ కట్ చేయలేదండి. ఇంకా నైట్ అయితే ఇంకా బగారాన్నం వండానంటే పలావ్ వండాను. నైట్ పలావ్ వండి చికెన్ కర్రీ అయితే చేశాను. చెప్పాను కదండి స్పెషల్గా ఉండాలి ఈ సంవత్సరం అని. అందుకనే ఇదివరకు అయితే మేము ఏమి చేసేదాన్ని కదండి, మామూలుగా నార్మల్గానే ఉండేవాళ్ళము. నైట్ ముగ్గులు వేసుకునేవాళ్ళము. ఇంకా నైట్ అయితే ముగ్గులు వేయలేదు, ఇల్లు కడుతున్నారు కదా అంత చిరాగ్గా ఉందని.